నేడే చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. ప్రేమ కోసం కష్టాలు పడ్డ హీరోలే కాదండి, ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయిలా మారిన హీరోలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరి మీద ఈరోజు మన టూరింగ్ టాకీస్లో ఓ లుక్ వేద్దాం. నర్తనశాల సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ గారు, పాండురంగ మహత్యం సినిమాలో బాలకృష్ణ గారు, యమహో యమ సినిమాలో శ్రీహరి తదితరులు వృత్తి కోసం అమ్మాయి గెటప్ వేస్తే, టాటా బిర్లా, మధ్యలో లైలా వంటి సినిమాల్లో కామెడీ కోసం అలీ లాంటి వాళ్ళు అమ్మాయి గెటప్ వేశారు. మరి ప్రేమించిన అమ్మాయి కోసం చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు, నిర్ణయం సినిమాలో నాగార్జున గారు లాంటి హీరోలు లేడీ గెటప్లో ఒదిగిపోయారు. చిత్రం బళారే విచిత్రం సినిమాలో సీనియర్ నరేష్ సినిమా మొత్తం లేడీ గెటప్లోనే కనిపిస్తాడు. అద్దె ఇంటి కోసం వేసిన లేడీ గెటప్ హీరోయిన్తో లవ్లో పడి సెటిల్ అయ్యేదాకా ఉపయోగపడుతుంది. ఈ లేడీ గెటప్లో మాయ ఏంటో తెలియదు కానీ హీరోలు లేడీ గెటప్లో కనిపించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. సీనియర్ హీరోలే కాదు, యంగ్ హీరోలు కూడా ఈ గెటప్లోకి అలా వెళ్ళి వచ్చిన వాళ్ళే. హీరో లేడీ గెటప్లో అందమైన అమ్మాయిలా కనిపించేసరికి ప్రేక్షకులు కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. వాడు వీడు సినిమాలో విశాల్, పాండవులు 9 సినిమాలో మంచు మనోజ్, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో సుమంత్, గంగోత్రి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇలా ఎంటర్టైన్ చేసిన వాళ్ళే. ఇక టెక్నాలజీ మారే కొద్దీ మేకప్ విషయంలో, గెటప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మన హీరోలు. మేడం సినిమాలో టైటిల్ రోల్ పోషించిన రాజేంద్ర ప్రసాద్ కూడా గెటప్తో ఇరగదీశాడు. ప్రేమించిన అమ్మాయి కోసమే కాదు, పెళ్ళైన తర్వాత పెళ్ళానికి తను నిజాయితీ గల మొగుడు అని నిరూపించుకోవడానికి కూడా ఈ గెటప్ను ఉపయోగించుకుంటున్నారు మన హీరోలు. బామ్మనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ బామ్మ గెటప్లో ఎంటర్టైన్ చేయడమే కాకుండా మీనాతో తన కాపురాన్ని కూడా చక్కదిద్దుకున్నాడు. ఇప్పుడు ఇదే కోవలో తమిళంలో సూపర్ హిట్ అయిన రెమో సినిమా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో తమిళంలో వరుస హిట్లు కొడుతూ మంచి క్రేజ్లో ఉన్న శివకార్తికేయన్ శివగా రెమోగా ఇరగదీశాడు. రెమో అంటే రెజినా మోత్వాని. రెజినా పేరుని హన్సిక మోత్వాని పేరుని మిక్స్ చేసి టైటిల్ పెట్టారు. రెమో సినిమాలో రెమో గెటప్ కోసం హీరో శివకార్తికేయన్ వెయిట్ తగ్గడమే కాకుండా రెమో గెటప్ కోసం ఫారెన్ మేకప్ స్పెషలిస్టులను ఉపయోగించారట.
ప్రతిరోజు మేకప్ వేసుకోవడానికి 3.5 గంటలు, షూట్ అయిన తర్వాత మేకప్ తీసివేయడానికి 2 గంటలు టైం పట్టేదట. ఇక కథ విషయానికి వస్తే హీరో అవ్వాలనుకున్న శివకి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇస్తాడు. మరో సినిమా ఆడిషన్ కోసం నర్స్ గెటప్లో వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా తను ప్రేమించిన కీర్తి సురేష్ డాక్టర్గా ఉన్న హాస్పిటల్లో నర్స్గా ఎంటర్ అవుతాడు. మరి నర్స్ గెటప్లో తన ప్రేమని సాధించాడా లేదా, హీరో అయ్యాడా లేదా, ఈ విషయాలన్నీ మనం సినిమాలో చూడాలి. ఫైట్లు, ఎంటర్టైన్మెంట్లు మామూలే. చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.